ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం, మిత్రహత్యా పాతకం, గురుహత్యా పాతకం చుట్టుకున్నాక అదృశ్యమైపోయాడు. అప్పుడు సచీదేవి అమ్మవారి ఉపాసన మొదలుపెట్టింది. అమ్మ ప్రత్యక్షమైంది. అమ్మ ఏం కావాలని అడిగితే అప్పుడు సచీదేవి, నా భర్త అయిన ఇంద్రుడికి పాపాగ్ని చుట్టుకున్న తల్లి, రక్షించు, కాపాడు అని వేడుకుంది. అప్పుడు ఇంద్రుడి పాపాన్ని అమ్మవారు 5 భాగాలు చేసింది. అది స్త్రీలకి, భూమికి, చెట్లకి, నదులకి, మానవులకి ఇలా 5 రకాలుగా 5 భాగాలుగా పంచింది. స్త్రీలకి, భూమికి, నదులకి రజస్వల దోషాన్ని పెట్టింది. స్త్రీలకి నెలకి ఒకసారి వచ్చేటట్టు, భూమికి ఒకసారి వచ్చేటట్టు, నదులకి వరద రూపంలో ఇది రజస్వల దోషాలు వీళ్ళకి. చెట్లకి జిగురు రూపంలో పెట్టింది పాపాగ్ని. అదే ఉదాహరణకు చెప్పాలంటే తుమ్మ చెట్లకి జిగురు కారుతుంది కదా, అది ఇంద్రుడి పాపం. తర్వాత ఏమో మానవులకి స్వప్న రూపంలో పెట్టింది, అదేమో ఇంద్రుడి పాపం. ఇలా 5గురికి పంచింది. అప్పుడు ఇంద్రుడు మామూలుగా మళ్ళీ మామూలు ఇంద్రుడు అయిపోయాడు. కానీ వాసన పోలేదు. అమ్మ ఈ వాసన వస్తుందేంటి ఇంకా అంటే అంతట్లోకి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణువు అంటాడు, ఇది నువ్వు భూలోకంలో ధర్మ సంస్థాపనకి తోడుగా ఉన్నప్పుడు పోతుంది. నేను ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుట్టినప్పుడు నువ్వు పంచభూతాలని, దిక్పాలకుల్ని సాయంగా చేసుకుని ఇంద్రుడివి నువ్వు 5 భాగాలుగా పుడతావు. అప్పుడు ధర్మరాజుగా, భీముడుగా, అర్జునుడుగా, నకుల సహదేవులుగా పుట్టి నేను ధర్మ సంస్థాపన చేసినప్పుడు నాకు అండగా ఉంటావు. అప్పుడు నీకు మొత్తం ఈ వాసన పోతుంది అని చెప్పాడు విష్ణువు.